వీకోటలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జర్నలిస్టులు విధంగా చంపడం మొదలు పెడితే ఇక అన్యాయాలు బయటికి రావు, దారుణాలు బయటికి రావు. ఆయన చేసి తప్పే ఉంది. ఆయన స్మగ్లర్స్ని బయట పెట్టాడు, ల్యాండ్ మాఫియాని బయట పెట్టాడు, ఎర్రచందనం స్మగ్లర్స్ని బయట పెట్టాడు. అలాంటి వార్తలు రాశాడు. ఆ వార్తలు రాసిన దానికే ఆయన చంపేస్తే ఇంకా ధర్మ 4 పదాలు నడుస్తున్నటువంటి అర్థమే ఉంది. జర్నలిజానికి పోర్ట్ స్టేట్ అని చెప్పిన అర్థమే ఉంది. ఇది చూడబోతుంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, ఈ బ్యాచ్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది 3 పూలు అరకాల్సి కొనసాగుతూనే ఉంది. అది టీడీపీ గవర్నమెంట్ రావచ్చు, అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావచ్చు, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావచ్చు, కూటమి ప్రభుత్వం. ఈ దండం వల్ల ఏం మార్పు లేదు. వల్ల ఏం ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ? ఇది రాజకీయ నాయకుల్లో వస్తున్నటువంటి సమస్య ఇది చుట్టుముట్టుకుంటా ఉంది. అందువల్ల ప్రభుత్వాలు మారినా ఈ దందా వ్యవహారం, మర్డర్ మాఫియా వ్యవహారం మారడం లేదు. చాలా విచారకరం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.